ఓటింగ్ మిషన్ ని 2 సార్లు నొక్కి ఒకేసారి 2 ఓట్లు వేయొచ్చా? అలాగే మెజారిటీ ఓట్లు నోటాకే పడితే ఏమవుతుందో తెలుసా? అలాగే రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయంట, దాని గురించి అలాగే ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సన్నివేశం చూసుంటాం లేదా అలవాటు ఉంటే చేసుంటాం. అదే ఏంటంటే స్పిట్టింగ్ ఆఫ్ పాన్ మసాలా. ఈ పాన్ మసాలా స్టెయిన్స్ ని క్లీన్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ సంవత్సరానికి 1200 కోట్ల వరకు స్పెండ్ చేస్తుందంట. అలాగే చాలా వాటర్ వేస్ట్, ఎందుకంటే అవి అంత బేగా వదలవు కదా. సో మన ఇల్లు క్లీన్ గా ఉంచినా లేకపోయినా మన ఇష్టం, కానీ పబ్లిక్ ప్లేసెస్ మాత్రం క్లీన్ గా ఉంచండి. ఇలా తంతే తన్నించుకున్న వాడికి $9,000 ఆఫ్ పెయిన్ కలుగుతుందంట. ఆ $9,000 ఆఫ్ పెయిన్ 132 పిల్లల్ని ఒకేసారి కంటే ఎలా ఉంటుందో, లేదా 3,200 బోన్స్ ని ఒకేసారి బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్ అయితే కలుగుతుందంట. దానితో పాటు అడిషనల్ గా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో అమ్మాయిలు లేదా అబ్బాయిలు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేయండి, కానీ సరదాగా మీ ఫ్రెండ్ తోనే ఎలాంటి పనులు చేయమాకండి. ఆ కొట్టించుకున్న వాడు నలిగిపోయి చచ్చిపోతాడు. ఒకవేళ మిమ్మల్ని ఫ్యూచర్ లో ఎవరైనా ఇలా కొడితే వెంటనే గుంజీలు తీయండి, రిలీఫ్ వస్తుంది నొప్పి నుంచి. అయితే రేపు టెస్ట్ ఉంది, అర్జెంటుగా చదవాలి. ఇప్పుడు తీసేవేట్రా, అయినా ఆగేదే లేదు. రేయ్, కరెంట్ పోయినప్పుడు చదవకు, కళ్ళు పోతాయి. ఇలా చాలా మంది అంటారు, కానీ నిజంగానే లో లైట్లో చదివితే కళ్ళు పోతాయా అంటే పోవు. ఓన్లీ మన కళ్ళు స్ట్రైన్ అయ్యి టైట్గా ఫీల్ అవుతాం, అంతేగాని మన కళ్ళకి ఏం కాదు. రామోజీ ఫిలిం సిటీ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం స్టూడియో అని, బాహుబలి ఇందులోనే తీశారని, దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని అందరికీ తెలుసు. అయితే రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయా? చాలా మంది టూరిస్టులు ఈ ఫిలిం సిటీలో అన్యూజువల్ థింగ్స్ కొన్ని జరుగుతున్నాయి, అవి దెయ్యాలే చేస్తున్నాయి అని అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో యాక్ట్రెస్ తాప్సీ కూడా ఇలా అంది, నేను అక్కడ స్టే చేసినప్పుడు కొన్ని ఫుట్ స్టెప్స్ ఎక్కువ సౌండ్స్ లో విన్నాను, అప్పుడు వేరే ఆలోచించుకొని వెంటనే పడుకుని పోయాను అన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ నిజాంలు వాళ్ళ ఎనిమిస్ తో ఫైట్ చేసి చనిపోయారు, వాళ్ళే ఆత్మలయ్యి తిరుగుతున్నారు, వాళ్ళ సమాధుల పైన ఈ ఫిలిం సిటీని కన్స్ట్రక్ట్ చేశారు, అందుకే ఇక్కడ దయ్యాలు ఉన్నాయి అని మరికొందరు అంటున్నారు. పోనీ బయట వాళ్ళు చాలా రూమర్స్ పెడతారు, ఓకే, బట్ స్టూడియోలో పనిచేస్తున్న వర్కర్స్ కూడా కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేసాం. లైక్ ఉర్దూలో అద్దాల పైన రాసి ఉండటం, అలాగే ఉర్దూలో సైగులు, అలాగే ఉర్దూలో కొన్ని వాయిసెస్ వినిపించాయని, అలాగే వర్కర్స్ హైట్స్ లో పనిచేస్తున్నప్పుడు సడన్ గా పడిపోయి ఇంజూర్ అవ్వటం, అలాగే మొన్న రీసెంట్ గా విస్టెక్స్ కంపెనీ CEO మీద యాక్సిడెంట్ జరిగింది. అలాగే కొన్నిసార్లు ఫిలిం సిటీలో ఉన్న గ్యాడ్జెట్స్ తెలియకుండానే డ్యామేజ్ అవ్వటం, ఫుడ్ ని కాసేపు వదిలి బయటకు వెళ్తే సగం తిన్నవిలా ఉండటం, గేట్లు కూడా వాటంతట అవే మూసుకోవడం, ఇలాంటివెన్నో అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అయితే అబ్జర్వ్ చేశారంట. సో ఇదనమాట. మీ అభిప్రాయం ఏంటి? దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా కమెంట్ చేయండి. ఓటింగ్ మిషన్ ని 2 సార్లు నొక్కి ఒకేసారి 2 ఓట్లు వేయొచ్చా అనేది తెలియాలంటే మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి తెలియాలి. ఇది బ్యాలెట్ యూనిట్ అంటే ఓటింగ్ మిషన్. ఈ ఓటింగ్ మిషన్ ఇంకో 2 మిషన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అదే కంట్రోలింగ్ యూనిట్ ఒకటి, అలాగే వీవీప్యాట్ యూనిట్ ఒకటి. వీవీప్యాట్ యూనిట్ అంటే మనం ఓటేసిన తర్వాత ఎవరికి ఓట్ చేసాం అనేది వాళ్ళ సింబల్ ని చిన్న స్క్రీన్ మీద స్లిప్ టైప్ లో చూపిస్తుంది. ఇంకోటి కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఆఫీసర్ దగ్గర అయితే ఉంటుంది. దీనికి ఎందుకు కనెక్ట్ అయి ఉంటుందంటే మనం ఆఫీసర్ కి మన స్లిప్ అండ్ వాటర్ ఐడి ఇచ్చినప్పుడు వాళ్ళు వెరిఫై చేసి కంట్రోలింగ్ యూనిట్ లో ఆఫీసర్ బటన్ ని ప్రెస్ చేస్తేనే ఓటింగ్ మిషన్ అన్లాక్ అయ్యి మనం ఓట్ వేయడానికి అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ వస్తే, మనం ఓటింగ్ మిషన్ ని ఒక్కసారి క్లిక్ చేసిన వెంటనే లైట్ వెలిగి బీప్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్స్ లో మళ్ళీ ఓటింగ్ మిషన్ లాక్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసినా ఏం ప్రయోజనం లేదు. మళ్ళీ ఆఫీసర్ ఆ కంట్రోలింగ్ యూనిట్ లో బటన్ ని ప్రెస్ చేస్తేనే మళ్ళీ ఓటింగ్ మిషన్ అన్లాక్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ ఓట్ వేయగలడు. సో అప్పటి వరకు లాకర్ డిస్ప్లే అయ్యే ఉంటుంది. సో ఒక్కసారే ఓట్ వేయగలం మనం అయితే. ఒకవేళ మెజారిటీ ఓట్లు నోటాకే పడితే ఏమవుతుందో తెలుసా? అయితే చెప్తానండి. అసలు నోటా అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది తెలిసిన వారికి కాదు, తెలియని వారి కోసం చెప్తాను. నోటా అంటే నన్ ఆఫ్ ది అబవ్. నన్ ఆఫ్ ది అబవ్ అంటే మీరు ఓట్ వేయడానికి వెళ్ళారు, కానీ మీకు అక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు నచ్చలేదు. సో మీరు నోటాకి ఓట్ వేస్తే పైన ఉన్న క్యాండిడేట్స్ ఎవరికి మీ ఓట్ అనేది చెల్లదు. ఇప్పుడు విషయానికి వస్తే మెజారిటీ ఓట్స్ నోటాకే పడితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్స్ ఉన్నాయి, అందులో 7 సీట్స్ నోటాకి అండ్ 2 సీట్స్ ఏ క్యాండిడేట్ కి, ఇంకో 1 సీట్
సీట్ బి క్యాండిడేట్ కి వస్తే నోటా తర్వాత ఎవరికైతే ఎక్కువ సీట్స్ వస్తాయో వాళ్ళు విన్ అవుతారు. సో ఇక్కడ ఎవరు గెలిచినట్టు అంటే ఏ క్యాండిడేట్ గెలిచినట్టు. సో అన్ని ఓట్లు నోటాకు పడినంత మాత్రాన ఎటువంటి మార్పు రాదు. అలా అని మిమ్మల్ని నోటాకు ఓట్ వేయొద్దు అనట్లేదు. కొన్ని మంది ఉంటారు కదా ఏదో చేంజ్ వచ్చేస్తుంది నోటాకు వేస్తా అని, వాళ్ళ గురించి చెప్తున్నా అంతే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు కనుక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.